ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడిపై వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నుండి వెంకటరామిరెడ్డి డిస్మిస్ చేసింది ప్రభుత్వం. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వెంకటరామిరెడ్డి ప్రచారం చేసినట్టు నిర్ధారణ అయింది. విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత 2 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నారు వెంకటరామిరెడ్డి. మరో 14 ఏళ్లు సర్వీస్ ఉన్నా వివిధ ఆరోపణలతో ఆయన ఉద్యోగం నుండి తొలగించింది సర్కార్. ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడిపై వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నుండి వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వెంకటరామిరెడ్డి ప్రచారం చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ విచారణ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంది. గత 2 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నారు వెంకటరామిరెడ్డి. మరో 14 ఏళ్లు సర్వీస్ ఉంది ఆయనకి. అయితే వివిధ ఆరోపణలతో ఆయన ఉద్యోగం నుండి తొలగించింది సర్కార్. అదే జీవో డిస్మిస్ చేస్తూ జీవో ఇచ్చిందని నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని ఈడ బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేయడం, ప్యాకేజీ బాగాలేదు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి బీజేపీని తిట్టించడం, అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? సెక్రటరియట్ నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్ళి నల్ల చొక్కా వేసుకొని బీజేపీ గవర్నమెంట్ అప్పుడు బీజేపీని తిట్టిండ్రు. వీడియోలు ఉన్నాయి అవి. నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనేదానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి. అయినా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే అడ్డగోలుగా అంటే మా చేతిలో అధికారం ఉంది, ఎవరేం చేయలేరు అని. కానీ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. ఖచ్చితంగా ఇది అడ్డగోలు వ్యవహారమే. ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ ఫైల్ చూసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు. సో అది వెంకటరామిరెడ్డి చెప్తున్నది. ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడిపై ఇప్పుడు వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నుండి వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వెంకటరామిరెడ్డి ప్రచారం చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ విచారణ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంది. గత 2 ఏళ్లుగా కూడా వెంకటరామిరెడ్డి సస్పెన్షన్ లోనే ఉన్నారు. మరో 14 ఏళ్ల సర్వీస్ ఉంది. అయితే వివిధ ఆరోపణలతో ఇప్పుడు ఆయన ఉద్యోగం నుండి తొలగించింది సర్కార్. ప్రభుత్వ సర్వీస్ నుండి వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వెంకటరామిరెడ్డి ప్రచారం చేసినట్టు నిర్ధారణ అయింది. విచారణ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంది. గత 2 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నారు వెంకటరామిరెడ్డి. మరో 14 ఏళ్ల సర్వీస్ ఉంది. కాకపోతే వివిధ ఆరోపణలు ఆయన మీద రావడంతో విచారణ జరిపి ఆ విచారణ నివేదిక ఆధారంగా ఇప్పుడు ఆయన్ను ఉద్యోగం నుండి తొలగించింది సర్కార్. దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్ నే మనం చూస్తూ ఉన్నాం. ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడిపై వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నుండి వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన అఫీషియల్ లెటర్ ని మనం చూస్తూ ఉన్నాం. డిస్మిస్ లెటర్ ని మనం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వెంకటరామిరెడ్డి ప్రచారం చేసినట్టు నిర్ధారణ అయింది. విచారణ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంది. గత 2 ఏళ్లుగా కూడా వెంకటరామిరెడ్డి సస్పెన్షన్ లోనే ఉన్నారు. 14 ఏళ్ల సర్వీస్ ఉంది. కానీ ఇప్పుడు వివిధ ఆరోపణలతో ఆయన ఉద్యోగం నుండి తొలగించింది సర్కార్.